సాకారం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అశ్విని దేవతల గురించి తెలుసుకుందాం. మీకు సూర్యుడు, సంజ్ఞాదేవి గుర్రం రూపంలో ఉండగా జన్మించిన సంతానం గురించి చెప్పాను కదా, ఆ సంతానమే అశ్విని దేవతలు. వీళ్ళు కవలలుగా పుట్టారు. ఇంకా ఆయుర్వేదం నేర్చుకుని దేవతలకు వైద్యులయ్యారు. వీళ్ళు చేసిన చాలా చికిత్సలు పురాణాల్లో కనిపిస్తాయి. ఉపమన్యుడికి కళ్ళు, చ్యవన మహర్షికి యవ్వనం, విశ్వలకు కాళ్ళు, మాద్రికి సంతానం లాంటి చాలా విశిష్టమైన వైద్యాలు చేశారట. అశ్విని దేవతలనే తదాస్తు దేవతలు అని కూడా అంటారు. వీళ్ళు సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు బంగారు రథం ఎక్కి వాళ్ళ సోదరి ఉషను ముందు కూర్చొని పెట్టుకొని ఆకాశంలో విహరిస్తూ ఎవరెవరు ఏమి కోరితే అవి జరిగేలా తదాస్తు అంటారట. వీళ్ళు యజ్ఞయాగాది క్రతువుల్లో శుభాలను ప్రసాదిస్తారట. వీళ్ళు గుర్రపు ముఖాలతో, దివ్య శరీరాలతో ఉంటారు. సాయం సంధ్యా సమయంలో ఈ అశ్విని దేవతలను ఆరాధించి తథాస్తు అనిపించుకోండి. ఓం అశ్విన్యో నమః.